హలో అండి, అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్. ఇవాల్టి వీడియోలో మద్దూరు వడ. మద్దూరు వడ అనేది కర్ణాటకలోని మండ్య జిల్లాకు చెందిన ప్రసిద్ధ కరకరలాడే భారతీయ వంటకం. బియ్యపిండి, రవ్వ, మైదా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకుతో తయారు చేసే ఈ వడలు సాయంత్రం వేళల్లో చట్నీతో తినడానికి చాలా రుచిగా ఉంటాయి. ఇవి 10 నిమిషాల్లో సులభంగా చేయదగిన స్నాక్ అని చెప్పవచ్చు. మద్దూరు వడ తయారీ విధానం చాలా ఈజీగా ఉంటుంది. దీనికోసం మనం 1 కప్పు బియ్యపిండి, 1 కప్పు రవ్వ, 3/4 కప్పు మైదా వేసుకోవాలి. మనం ఏ కప్పుతో తీసుకున్నామనేది ఇంపార్టెంట్. నేనైతే చాలా బల్క్గా చేస్తున్నాను, అందుకోసం ఎక్కువ క్వాంటిటీతో చేస్తున్నాను. 100 వడలు వరకు చేశాను నేను, అందుకని పెద్ద కప్తో వేసుకున్నాను. ఆనియన్స్ అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను, పలుచగా కట్ చేసుకోవాలి. ఇలా చిదిమేసామంటే చాలా స్మూత్గా వస్తుంది. అన్నీ కూడా మనము ఏమేమి వేస్తామో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు కూడా ఫైన్గా చాప్ చేసుకొని ఇక్కడ వేసుకుంటూ ఉన్నాను. తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇందులోకి వేసి కలుపుకోవాలి. నేనైతే చాలా క్వాంటిటీ చేస్తున్నానండి. అలాగే అల్లం తురుమును కూడా వేసుకుంటూ ఉన్నాను. తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకొని, పల్లీలు ఉంటాయి కదా, పల్లీల్ని గ్రైండ్ చేసుకొని బరకగా ఇలా వేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత తెల్ల నువ్వులు, వీటన్నింటినీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే చెమ్మ ఉంటుంది కాబట్టి మనము కలుపుకుంటుండగానే ఉల్లిపాయల్లో ఉండే చెమ్మంతా బయటికి వస్తుంది. తర్వాత వేడి చేసుకున్న 2 గరిటెల నూనెను ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి. మనం క్వాంటిటీ తగ్గట్టుగా నూనెను వేసుకోవచ్చు. నేను తక్కువ క్వాంటిటీలో కూడాను ఒక వీడియో చేశాను, అది కూడా మీరు చూసేయచ్చు. ఇదైతే చాలా పెద్ద క్వాంటిటీలో అయితే చేస్తున్నాను. ఎప్పుడైనా కానీ మనము మద్దూరు వడ చేసుకున్నప్పుడు అప్పుడే నీళ్లు వేసి కలపకూడదు. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొని అప్పటికప్పుడు చేసుకోవాలి. ఒకేసారి చేసామంటే పిండి మెత్తపడిందంటే మళ్ళీ క్రిస్పీగా రావు. ఒక హాఫ్ పిండిని అయితే నేను ఎక్కువ పెట్టేసి ఈ పిండిని మాత్రం చేశాను. తర్వాత హాఫ్ పిండిని కూడాను కలుపుకొని వేసేసాను. 100 వడలు పైన అయ్యాయి. మా ఆయన గోవా ట్రిప్కి వెళ్తున్నాడు, అందుకోసం ఈ స్నాక్స్ పట్టుకెళ్తా అంటే నేను చేసి ఇచ్చాను. ఇది మీడియం సైజుగా చేశాను, చాలా పెద్ద సైజు కాకుండా అలాగే చిన్న సైజు కాకుండా. చాలా బాగుంటాయండి. మా అబ్బాయికి అయితే చాలా ఫేవరెట్ రెసిపీ. మనము చెక్కలు ఎలా చేసుకుంటూ ఉంటామో కారానికి, ఇక్కడ బెంగళూరు సైడు ఎక్కువగా మద్దూరు వడ చేసుకుంటూ ఉంటారు. ఇందులోకి చట్నీ, గ్రీన్ చట్నీ చేసుకొని తిన్నాను, చాలా బాగుంటుంది. చాలా హోటల్స్లో కూడాను గ్రీన్ చట్నీ కాంబినేషనే ఇస్తూ ఉంటారు. నాకైతే చాలా ఈజీగా చేసేయచ్చు అనిపించే రెసిపీ అండి ఇది. అంటే ఇంత బల్క్ క్వాంటిటీ అయితే కాదు, తక్కువగా చేసుకుంటుంటాం కదా, ఒక 20, 15, 20, 30 అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. మేము ఇద్దరు కలిసి చేస్తున్నాము, ఎందుకంటే ఒక్కరే చేయాలంటే చాలా ఎక్కువ క్వాంటిటీ కాబట్టి. చూసారు కదా, ఉండలన్నీ ఈ విధంగా సరిసమానంగా కట్టేసాను. ఇప్పుడు ఇది ఇలా వేళ్ళతో కాకుండా అరచేయితో తట్టుకోవాలి. ఇది కొంచెం దప్పంగానే ఉండాలి. ఇది కొంచెం దప్పంగా ఉంటేనే మనకి కరకరలాడుతూ ఉంది. దప్పం ఉన్నా కూడాను తొందరగా ఉడికిపోతుంది. నేనైతే అరటి ఆకు తీసుకొని అందులోకి నూనె రాసుకొని ఇలా తట్టి వేసుకుంటూ ఉన్నాము. ఒకరు వేస్తే ఒకరు తిప్పేది. ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, పల్లీలు, ఉప్పు, నూనె
ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే బియ్యపిండి, రవ్వ, మైదా, వీటన్నింటితో ఎంతో చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీని. మనకంతా పిండి కలపడంలోనే ఉంటుంది అండి. చూస్తున్నారు కదా, కొద్దిగా రంగు మారింది. ఇంకా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనము అలా తిప్పుకుంటూ ఉండాలి. ఈ వడలు చల్లారిన తర్వాత కూడా కరకరలాడుతూ కొన్ని రోజుల పాటు నిల్వ ఉంటాయి. మేము లాస్ట్ టైము సత్యనారాయణ స్వామి పూజ చేసినప్పుడు కూడాను ముందు రోజే చేసి పెట్టాము, నెక్స్ట్ రోజు వడ్డించడానికి. క్రిస్పీగా చాలా బాగుండింది. తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఉంచాము. ఒక 1 వీక్ వరకు కూడాను క్రిస్పీగా కరకరలాడుతూనే వచ్చాయి. ఎక్కువగా కర్ణాటక సైడ్ అయితే పెళ్ళిళ్ళలో కావచ్చు, ఫంక్షన్లో కావచ్చు, ఈ మద్దూరు వడ ఎక్కువగా వేస్తుంటారు. ప్రిఫరబుల్ అనే చెప్పవచ్చు. మద్దూరు వడ తయారీలో కరివేపాకు మరియు వేడి నూనె ఉపయోగించడం వల్ల మరింత రుచిగా కరకరలాడుతూ వస్తాయి. మీరు కూడా తప్పకుండా మీరు ప్రయత్నించండి. ఇది కర్ణాటకలో చాలా మంచి రెసిపీ, చాలా ఫేమస్ రెసిపీ. ఈ కరకరలాడే మద్దూరు వడ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ ద్వారా తెలియచేయండి. మీరు ఆల్రెడీ చేసే వాళ్ళైతే మీరు కూడా ఇలాగే చేస్తారా? ఇంకేమైనా సజెషన్స్ ఉన్నట్లయితే తెలియచేయండి. ఇలాంటి మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు టేక్ కేర్, బాయ్.